సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీటీసీ గారు, ఎంఆర్ఓ గారు, ఇంకా స్పెషల్ ఆఫీసర్ గారు, మరి అన్ని డిపార్ట్మెంట్లో చెందిన ఆఫీసర్స్, ఇంకా మరి మీడియా సోదరులు ఉంటే వాళ్ళకి, ఇక్కడ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈ ప్రజాపాలన అనేది ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలలో ఒక 2 అమలు పరవడం జరిగింది. మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇక్కడ అందరు ఎక్కువ మహిళలే ఉన్నారు కదా, మరి ప్రయాణిస్తున్నారా? వాళ్ళందరూ ప్రయాణిస్తున్నారు. మరి అట్లనే ఆరోగ్యశ్రీ కూడా ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరవడం జరిగింది. మిగతా గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంబటే అమలు పరుస్తారు, అంటే ఇచ్చిన టైం లోపల అమలు పరుస్తారు. మరి అవన్నీ అమలు పరవడానికే ఇప్పుడు ఈ ప్రజాపాలనని ఇక్కడ ప్రజల దగ్గరికే తీసుకొచ్చింది మన ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకా ముఖ్యమంత్రి గారు. ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఆ గ్యారెంటీలలో వాళ్ళు దేనికైతే అర్హులో వాటన్నిటికీ కూడా లబ్ధిదారులు అందరూ కూడా వాటికి దరఖాస్తు చేసుకోవాలని. ఒకవేళ వాళ్ళకి ఇక్కడ అర్థం కాకపోయినా కానీ హెల్ప్ డెస్క్ ఉన్నాయి, సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నారు. మీకు ఏమైనా అర్థం కాకపోయినా అడిగి తెలుసుకోండి, అప్లై చేసుకోండి. మా రేషన్ కార్డులు నేను కూడా రాసిస్తున్నారు, వాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఏది ఉన్నా కానీ తప్పకుండా అయితే ఇందాక ఉప సర్పంచ్ గారు మాట్లాడుతూ అన్నారు, అవన్నీ కూడా ఏవైతే పెండింగ్ ఉన్నా కానీ అన్ని పనులు అయితే ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడి 1 రోజులే అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అన్నమాట ప్రకారం అన్ని పనులు చేస్తారు. తప్పకుండా కొంచెం ముందు అనుకోగానే అన్ని పనులు మాకు తప్పకుండా జరుగుతాయి. ప్రభుత్వం ఏర్పడి కేవలం 1 నెలనే అయింది. ఏ సమస్యలు ఉన్నా మీరు నేరుగా నా దగ్గర రావచ్చు. మరి అట్లనే ఇప్పుడు మీరు ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడన్నా కానివ్వండి, రేపు దాని ద్వారా మీకు జరిగే లాభాల గురించే కానివ్వండి, మీరు ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టింది అనుకోండి, లేకపోతే ఇంకేమైనా డబ్బు అడిగింది అనుకోండి, మీరు ఎవ్వరు ₹1 కూడా తీయకండి. మీకు ప్రభుత్వానికి మధ్యలో సంబంధం. ఎవరైనా అట్లాంటి చర్యలకు పాల్పడితే నేరుగా వచ్చి నాకే కంప్లైంట్ ఇవ్వండి, దానికి తప్పకుండా నేను చూస్తాను. ఎవరు ఎక్కడ ఇబ్బంది పడద్దు ప్రజలు అన్నదే మా ఉద్దేశం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం. ఎవరే పార్టీ అని కాదు, ఎవరికి ఎంత అవసరం ఉందన్నది చూడడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంకా ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా చేస్తాం. మరి ఇంకా సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.